ఆయన మరి లూథరన్ చర్చికి సంబంధించిన సమావేశాల్లో, మీటింగ్స్ లో ఆయన దేవుని వర్తమానాన్ని అందిస్తూ ఉంటారు. ఈ సమయంలో వారు మన మధ్య ఉండడం మనకి అది ఆశీర్వాదకరం. మరి సమయాన్ని వారికి అప్పగిద్దాం, చప్పట్లు కొడుతూ మనం వారిని గ్రేట్ కమిషన్ చర్చ్ సభ్యులందరికీ, ముఖ్యంగా మరి కాపరి జగదీష్ కుమార్ గారికి, మీతో కలిసి మరి ఒకసారి దేవుని వర్తమానం పంచుకోవటానికి ఇచ్చిన అవకాశంకై వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సభికులందరికీ గాడ్ బ్లెస్ యూ అందరికీ. మట్టల ఆదివారం అనగానే దాని మట్టలతో కూడినటువంటి ఆదివారం అని చెప్పకనే చెప్తుంది. మట్టల ఆదివారం అంటే లెంటులో ఉన్నటువంటి చివరి ఆదివారం. లెంటు ఈస్టర్తో పాటు 40 రోజులు పూర్తయితే ఆదివారాలు మినహా భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు 46 రోజులు వస్తాయి. 5-6 ఆదివారాలు తీసేస్తే మిగతా 40 రోజుల్ని లెంట్ ఆదివారం అంటారు. మీరు గమనించే ఉంటారు, ఈ లెంట్ ఆదివారం ప్రతి సంవత్సరం క్రిస్మస్ లాగా, క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున వచ్చినట్లుగా మారుతూ ఉంటుంది. అందుకని మీతో కొన్ని విషయాలు ఈ భస్మ బుధవారాన్ని గురించి, ఈ లెంటుల ఆరాధనల గురించి, మట్టల ఆదివారాన్ని గురించి, ఈస్టర్ని ఎందుకు ఆచరణలోనికి తీసుకొచ్చారు అనే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు 8వ తరగతి 9వ తరగతి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నప్పుడు మార్చి 21 గురించి చదువుకొని ఉంటారు. మార్చి 21 ప్రత్యేకత ఏమిటంటే పగలు రాత్రి సమంగా ఉంటుంది. పగలు 12 గంటలు ఉంటే రాత్రి కూడా 12 గంటలే ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఈక్వినాక్స్ అంటారు, వెర్నన్ ఈక్వినాక్స్ అంటారు. ఈ వెర్నన్ ఈక్వినాక్స్ హైందవ్యంలో కూడా ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సూర్యుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తరాయణంగా 21 డిగ్రీలు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ దక్షిణాయన పయనం చేసి మళ్ళీ భూమధ్య రేఖ మీదకి వస్తాడు. దీన్ని పయనం. అలా పయనం చేస్తున్నట్టు గ్లోబ్ ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి రాత్రి పగలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది జాగ్రాఫికల్ సత్యం. ఇది మనకి ఈస్టర్ని, గుడ్ ఫ్రైడేని నిర్ణయించడానికి దీన్ని ఉపయోగిస్తారు. మార్చి 21న ఉత్తరాయణ పుణ్యకాలం అని హిందువులు అంటారు, కానీ మనం అనకపోయినా ఆ ఈక్వినాక్స్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణిమ గుర్తుపెట్టుకొని వెళ్ళి తెలుగు కేంద్రంలో చూడండి. మార్చి 21 వచ్చిన తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమి తర్వాతి ఆదివారం ఈస్టర్. మళ్ళీ చెప్పనా, మార్చి 21 తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణిమ, ఆ మొదటి పౌర్ణమి తర్వాతి మొదటి ఆదివారం ఈస్టర్. ఆ ఈస్టర్ నుంచి 40 రోజులు వెనక్కి వెళితే, ఆదివారాలు మినహా 40 రోజులు వెనక్కి వెళ్తే భస్మ బుధవారం. ఈస్టర్కి ముందు వచ్చేటువంటి అంటే ఇంకా నెక్స్ట్ ఆదివారం వస్తుందనగా చివరి ఆదివారం మనం మట్టల ఆదివారంగా చేస్తాం. ఇవన్నీ కూడా యూదుల క్యాలెండర్ని బట్టి డిసైడ్ అయ్యేటువంటిది. అదే మనం ఫాలో అవుతూ వస్తున్నాం. ప్రభువారు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయన యొక్క జైత్ర యాత్ర లేక విజయోత్సవ యాత్ర మట్టల ఆదివారం జరిగితే ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట వెళ్ళిపోయారు. ఆయనకి ఉత్సాహధ్వని చేస్తూ, జయజయధ్వని చేస్తూ జైత్ర యాత్రలో అందరూ కూడా ఉత్సాహంగా పాడారు. కానీ ఒక్క వారంలోనే, ఒకే ఒక్క వారం, అది కూడా పూర్తిగా అవ్వలేదు, 5 రోజులు అయ్యింది. ఈవేళ మట్టల ఆదివారం జయోత్సాహంతో ఆయన యెరూషలేములోనికి కొనిపోయినటువంటి అదే యెరూషలేము జనాంగం
మంచి శుక్రవారం ఉదయాన్న ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి పొంతు పిలాతు యొక్క కోర్టులో చెబుతూ ఉంటారు. జస్ట్ 5 days, 5 రోజులు. ఏమిటి ఈ విచిత్రం? 5 రోజుల క్రితం దేశమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోయి హోసన్నా హోసన్నా హోసన్నా, ప్రభువు పేరట వచ్చేవాడికి నాయన స్తోత్రాలు అని చెప్పినటువంటి అదే నోటితో అదే ప్రజలు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి, అంటే మనం చదువుకున్నటువంటి బైబిల్ ఏమిటంటే వాళ్ళని సిలువ వేయమని కేకలు వేయటానికి శాస్త్రులు పరిసయ్యులు పురికొల్పారు, అందువలన వేశారు. ప్రభువుకి మొత్తం కాదు, ఆయన నమ్ముకున్నటువంటి స్త్రీలు ఏడుస్తున్నట్టు కూడా చూసాం మనం. అంటే దేర్ ఇస్ అ మిక్స్డ్ రియాక్షన్. యెరూషలేము జనాల్లో సిలువ వేయమని శాస్త్రులు పరిచయుల ద్వారా ప్రబోధం చేయబడి లేకపోతే ప్రేరేపింపబడినటువంటి యుధులే కాకుండా ఆయన మరణాన్ని చింతించేటువంటి దుఃఖించేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. సో ఇట్ కెనాట్ బి సెడ్ టోటల్గా యెరూషలేము జనాంగం అంతా ఆయనను సిలువ వేయమని చెప్పారు అంటానికి అవకాశం లేదు. దేవుని ప్రజలు కూడా ఉన్నారు. ఇది పరిస్థితి. అసలు ఆయన 500 అయ్యగారు ఇందా చెప్పారు, 500 సంవత్సరాల క్రితం జకర్యా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం నెరవేరాలి. జకర్యా సుమారు 500 BC నుంచి 518 BC వరకు సుమారు ఈ ప్రవచనాన్ని చెప్పి ఉండొచ్చు అని వేదాంత పండితులు చెబుతూ ఉంటారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఆయన యెరూషలేము ప్రవేశం చేస్తున్నారు. యెరూషలేము ప్రవేశం చేయటానికి ఒక గాడిదను కావాల్సి వచ్చింది. యెరూషలేముకి వెళ్ళాలి అంటే గాడిదను కావాల్సింది. ఒక గ్రామంలోకి వెళ్ళండి, ఆ గ్రామంలో దొరుకుతుందని. యెరూషలేము ఎలా ఉంటుందంటే ఆయన ప్రయాణం చేసేది సాలార్ జంగ్ మ్యూజియం బిల్డింగ్ చాలామంది చూసే ఉంటారు హైదరాబాద్లో. సాలార్ జంగ్ మ్యూజియం ముందు వాగుంటుంది, ఇలా వాగుంటుంది. అవతలకి ఎక్కితే ఉస్మానియా హాస్పిటల్ వస్తుంది. ఉస్మానియా హాస్పిటల్ వాగు దాకితే మళ్ళీ పైకి ఎక్కితే సాలార్ జంగ్ మ్యూజియం. అలా ఉంది కదా. యెరూషలేములో ఇప్పుడు జరిగేటువంటి బెత్వెగే అనేటువంటి గ్రామం, బేతనీ అనేటువంటి గ్రామాలు ఇవి కూడా అలానే ఉంటాయి. ఒలివ కొండ ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్ అనుకుంటే ఆ ఒలివ కొండకి కింద భాగంలో గెస్సెమనే తోట ఉంటుంది. అంటే ఆ కొండ దిగువన కొండకాళ్ళ దగ్గర గెస్సెమనే తోట ఉంటుంది, వాగు ఉంటుంది. వాగు నుంచి మళ్ళీ పైకి ఎక్కితే బెత్వెగే ఎక్కిన తర్వాత బెత్వెగే గ్రామం వస్తుంది. బెత్వెగే గ్రామానికి కొద్ది దూరంలో బేతనయ్య వస్తుంది. బేతనయ్య నుంచి మళ్ళీ మనం పశ్చిమాంగానే అన్నాడు వెళుతుంటే యెరూషలేము వస్తుంది. ఇది జాగ్రఫికల్. ఒలివ కొండ నుంచి దిగి వాగు దాటి కిద్రోన్ వాగు అంటాం. కిద్రోన్ వాగు నుంచి పైకెక్కి బెత్వెగే గ్రామంలో బేతనయ్యలో నుంచి బెత్వెగే గ్రామం వచ్చి బెత్వెగే గ్రామం నుంచి యెరూషలేము. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ చివరి 5 రోజులు కూడా బేతనీయలోనే ఉన్నాడు. రోజు ప్రార్థనకై గెత్సెమనేకి వెళ్ళేవాడు, ఒలివ వాగు దాటి వెళ్ళేవాడు, మళ్ళీ సాయంత్రానికి వచ్చి బేతనీయలోనే ఉండేవాడు. ఈ బేతనీయలో ఉన్నటువంటి ప్రభువు యెరూషలేము వెళ్ళడానికి నేను ఏమిటి ఆధ్యాత్మికంగా ఏమీ చెప్పకుండా ఏదో చరిత్ర చెప్పుకొస్తున్నాడు అనుకోకండి. కొంత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ బేతనీయ గ్రామంలో ఉన్నటువంటి యేసు ప్రభు ఎదురుగా ఉన్నటువంటి బెత్వెగే అనేటువంటి మన పేరు 2 పేర్లు కూడా రాయబడి ఉన్నాయి బైబిల్. ఆ గ్రామంలోకి వెళ్ళండి, ఆ గ్రామంలో తీసుకొని వస్తుంది. అంటే రోడ్డు మీద వెళ్తుంటే కుడి చేతి వైపున బెత్వెగే గ్రామం ఉంటుంది. బేతనయ్య నుంచి యెరూషలేముకి వెళ్తుంటే మధ్యలో మార్గంలో లేదు కానీ కొంచెం
ఎడం చేతి వైపున ఉంటుంది, కుడి చేతి వైపు కాదు, ఎడం చేతి వైపున గానం ఉంటుంది. అంటే మీరు ఎదుటిగోళ్ళ గ్రామాన్ని తీసుకొని రమ్మంటే ఇద్దరు శిష్యులు వెళ్ళి గాడిదని తీసుకొని మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు. బేతనీ నుంచి ప్రభు ఆ గాడిదనెక్కి యెరూషలేము ప్రయాణం చేస్తాడు. ఇది జాగ్రాఫికల్గా చారిత్రాత్మకంగా జరిగినటువంటి విషయం. ఈ గ్రామంలోనికి మనం వెళ్ళింది. ఈ గ్రామంలో మీరు వెళ్ళండి, ఒక అతను నీళ్ల కుండలు మోసుకొని వస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఆ గాడిద పిల్లలు కట్టబడిన దాన్ని తీసురండి. ఏంటో అది ఇప్పుతున్నామంటే అది ప్రభువు కావాలని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనకు రాసింది ఎవరు? మార్కు రాశాడు. మార్కు సువార్తలో మనకు రాశాడు. ఈ నీళ్ల కుండ భుజం మీద పెట్టుకుని నీకు ఎదురవుతున్నాడు ఒక వ్యక్తి అనే వ్యక్తి మార్కు తండ్రి. మార్కు తండ్రి గ్రంథంలో లేదు కానీ అతను మార్కు తండ్రి. ఆ ఇల్లు మార్కిల్లు. అందుకనే ప్రముఖంగా మార్కు తను రాసినటువంటి సువార్తలో ఇదంతా చాలా గ్రామాల పేర్లతో సహా ఏం జరిగింది అనేటువంటిది పూసగుచ్చినట్టుగా క్షుణ్ణంగా రాశాడు. కాబట్టి ది అథెంటిసిటీ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. చెప్పబడినటువంటి దాని యొక్క అథెంటిసిటీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. ఇది మార్కు సువార్త. మార్కు నిజంగా 12 శిష్యుల్లో ఒకడు కాదు. 12 శిష్యుల్లో ఒకతను కాదు. సౌవార్తిక 4 సువార్తలు, సమదృక్పథ సువార్తలు, సినాప్టిక్ గాస్పల్స్ అంటాం, మొదటి సువార్తలో రాసిన వాళ్ళు ఒకే విధమైనటువంటి వరవడిలో రాశారు. యోహాను సువార్త ఇంకో వరవడిలో ఉంటుంది. ఈ సమదృక్పథ సువార్తలు రాసినటువంటి మార్కు పోలియో ఎఫెక్టెడ్ చైల్డ్ అయితే ప్రభువు ద్వారా స్వస్థత పొందినటువంటి మార్కు చిన్నప్పటి నుంచి కూడా ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. పేతురు 12 మంది శిష్యుల్లో పెద్దవాడు కాబట్టి చిన్నపిల్లలు ఉంటే దగ్గర తీసుకొని పేతురు ఒళ్ళో కూర్చొని పెరిగేటటువంటి వాడు మార్కు. తర్వాత పౌలు సాంగత్యంలో కూడా మార్కు పౌలుతో కూడా ప్రయాణం చేసినట్టు ఉంటుంది. అందుకని ఇవన్నీ మీరు చరిత్ర చెబుతున్నారేమిటంటే మీదేమైనా హిస్టరీ లెసన్ అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే చదువుకునేటువంటి విన్నటువంటి చారిత్ర, ఆ చారిత్రక సత్యాలు ఎంత కళ్ళకు కట్టినట్లు మనకు ప్రభు అనుగ్రహించాడు అని. కల్పనా కథలు కాదు, చారిత్రక సత్యాలు. దీని నేపథ్యంలో ఇవాళ జరిగేటటువంటి మట్టలాదివారంలో ప్రముఖంగా 3 కనిపిస్తూ ఉంటాయి. ఒకటి గాడిద. జగదీష్ అయ్య గారు చాలా చక్కగా, నాకు 76 సంవత్సరాలు, ఎప్పుడు గాడిదల గురించి చెప్పడం వినలా. ఇది మొట్టమొదటిసారిగా జగదీష్ గారి దగ్గర నేర్చుకున్నాను. విడిపించబడినటువంటి గాడిద. నాకు ఎప్పుడు తట్టలేదు కూడా ఆ విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ న్యూ ఇన్సైట్. ఈ గాడిద కనిపిస్తూ ఉంటుంది. ఈ గాడిదని గురించి జకరియా ప్రవచించాడు. ఈ గాడిద గురించి ప్రవచించినటువంటి గాడిద ఇది యెరూషలేములోనికి ఆయన్ని మోసుకెళ్ళడానికి సరిపోతుంది. ఇది విజయోత్సవ ర్యాలీ. ఈ ర్యాలీస్ ఎలా జరుగుతాయంటే, ఒక రాజు యుద్ధంలో జయించి వచ్చినప్పుడు కానీ, లేకపోతే సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ విజయోత్సవంతో గ్రామ ప్రవేశం లేకపోతే పట్టణ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు కూడా అలానే చేస్తూ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇందాక చెప్పుకున్న సీన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఒలీవ కొండల నుంచి, గెత్సెమనే నుంచి కిద్రోను వాగు దిగి మళ్ళీ ఎక్కి పైకి ఒక్కేస్తే బెత్స్పైన, ఇంకా కొంచెం ఉత్తరానికి వెళితే గోల్డెన్ గేట్ అని ఉంటుంది. మీరు చాలా యెరూషలేము ఫోటోలు చాలామంది చూసుంటారు. ఒక బంగారు డోము వ్యవహారం ఉన్నటువంటి బొమ్మ చూసి ఉంటారు. ఆ బొమ్మలో ఒక గోడ ఒకటి కల్పించి ఉంటుంది. ఆ గోడకి 2 ఆర్చిల్లాగా మూసేసినటువంటి 2 గేట్లు ఉంటుంది.
దాన్ని గోల్డెన్ గేట్ అంటారు. అది గోల్డెన్ గేటు. కిద్రోను వాగు నుంచి దిగి వచ్చి గోల్డెన్ గేట్లో గుండా యెరూషలేములోకి ప్రవేశం చేస్తాడు. యెరూషలేములోకి గోల్డెన్ గేట్ల దాకా. గేట్ అంటే మన ఇది ఎలాంటి తలుపులాగా ఉంటుంది అనుకోకండి. చార్మినార్ చూసే ఉంటారు కదా అందరూ, 4 స్తంభాలు ఉంటాయి. ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు. గేట్లు కూడాని యెరూషలేం చుట్టూ మొత్తం 8 గేట్లు ఉంటాయి యెరూషలేం పట్టణానికి. ఆ పట్టణానికి 8 గేట్లు కూడా అలానే ఉంటుంది. ఒక గేట్ అంటే ఒక పెద్ద చార్మినార్ అనుకోండి, అంటే మధ్యలో కూడా ఉంటుంది. ఇటు నుంచి వెళ్తాం, అటు వెళ్తాం. గేట్ అనగానే సరిగ్గా తలుపులాగా ఉంటుందేమో అనుకుంటారు, అలాగ ఉండదు. ఆ గేట్లో గుండానే ప్రవేశించి యెరూషలేం పట్టణానికి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చేటువంటి రెండవ రాకడలో కూడా అదే గేట్లో గుండా ప్రవేశిస్తాడు. ఎక్కడ వస్తాడు? ఎప్పుడు రెండో రాకడికి ఎప్పుడు వస్తాడని చెప్పారు? ఎందుకయ్యా మీరు ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ విధంగా అయితే ప్రభు ఆరోహణ ఎత్తబడుతున్నాడో ఆ ప్రభు ఇదే రీతిగా అక్కడే తిరుగుతాడు అని చెప్పబడింది. అవునా కాదు? అంటే మళ్ళీ యెరూషలేము ప్రవేశం చేయాలి అంటే ఏ రూట్లో అయితే ఇవాళ మట్టలాదివారం ద్వారా ప్రభు వస్తున్నాడో అదే రూట్ ద్వారా ఒలీవ కొండల మీద ఆయన కాలు మోపినప్పుడు రెండవ రాకడలో ఒలీవ కొండ 2గా చీలిపోతుంది. ఆయన మళ్ళీ కిద్రోను వ్యాగులో నుంచి వచ్చి ఈ గోల్డెన్ గేట్లో గుండానే యెరూషలేం ప్రవేశిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఆ గేటు శుభ్రంగా మూత వేశారు, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఎంతమంది యేసు ప్రభు తర్వాత ఎంతమంది వచ్చారు అక్కడికి? అసలు యెరూషలేము ఇశ్రాయేలు జనాంగం వస్తే ఇశ్రాయేలు జనాంగం యూదాను, ఇశ్రాయేల్ రాజ్యం 2గా విడిపోతే అస్సీరులు వచ్చి ఇశ్రాయేల్ని పట్టుకుపోయారు, బబులోను వాళ్ళు వచ్చేసి యూదావులను పట్టుకుపోయారు. వీళ్ళందరూ పోయిన తర్వాత గ్రీకులు వచ్చారు, గ్రీకులు వచ్చిన తర్వాత పర్షియన్లు వచ్చారు, పర్షియన్లు పోయిన తర్వాత గ్రీకులు వచ్చారు, గ్రీకులు వచ్చిన తర్వాత రోమన్స్ పోయారు. ఆ తర్వాత రోమలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పుట్టారు. యేసు ప్రభు వారు పుట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని రాజ్యాలు మారినాయి? మళ్ళీ అన్ని రాజ్యాలు మారినాయి. అప్పుడు తర్వాత 6వ శతాబ్దంలో మహమ్మద్ రావటం, మహమ్మద్ పుట్టిన తర్వాత ముస్లింలు రావటం, తురుష్కులు రావటం, వీళ్ళందరూ వచ్చిన తర్వాత మహమ్మదీయుల్లో ఉన్నటువంటి 4 తెగలు యెరూషలేముని పరిపాలించడం జరుగుతుంది. 6వ శతాబ్దం దాటిన తర్వాత సుల్తాన్ ది గ్రేట్ అనేటువంటి అతను ఏమిటి ఈయన మళ్ళీ వస్తాడంట, మళ్ళీ వచ్చి పరిపాలన చేస్తాడంట, ఈ గేటు మూసేస్తానని చెప్పేసి కంప్లీట్గా మూసేయించేసి, పైగా యూదులకు ఒక ఆచారం ఉంది. యూదులు అన్నటువంటి పెద్దలు, శాస్త్రులు, పరిచయులు సమాధుల్లో గుండా వెళ్ళరు. సమాధుల్లో వెళ్తే మైలు పడిపోతారని చెప్పేసి సమాధుల్లో ఉండరు. ఈయన ఎలా వస్తాడో చూస్తాం, ఈయన యూదుడు కదా యేసు ప్రభు, ఎలా వస్తాడో చూస్తానని చెప్పేసి ఆ గేటు మూసేయటమే కాకుండా ఇక్కడ సమాధులు పెట్టండి రా అన్నాడు. కొన్ని లక్షల సమాధులు ఉంటే ఇవాళ మీరు వెళ్ళి చూస్తే గోల్డెన్ గేట్, ఆ సమాధులు ఉంటే యేసు ప్రభు రావాలా. ఇవాళ వెళ్ళాడు, మళ్ళీ అక్కడి నుంచే వస్తాడు. మొన్న అంటే 33 BCలో AD విజయోత్సవంతో వెళ్ళినటువంటి ప్రభువు రెండవ రాకడలో మళ్ళీ అదే గేటు ద్వారా ప్రవేశించి యెరూషలేములోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఒక విజయోత్సవ ర్యాలీ వస్తుంది. ఆ రోజు సాత్వికుడై రాడు, గాడిద మీద రాడు, మహారాజులా వస్తాడు. ఆ రోజు సాత్వికుడు మహారాజులా వస్తాడు, రారాజులా వస్తాడు. మట్టలాదివారం నేను ఇంతసేపు చెప్పింది ఎందుకంటే, మట్టలాదివారం జరుపుకుంటున్న గ్రేట్ కమిషన్ సభ్యుల్లో ఎంతమంది మనం ఆ రెండవ రాకడలో దేవుని ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాం?
ఎంతమంది సిద్ధంగా ఉన్నా? ఈవేళ చెప్పింది నేను అందుకని ఎంత శ్రమపడి చెప్పాను. ఇదే యేసు ప్రభువు మారడు. ఆయన నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉన్నటువంటి యేసు ప్రభు మళ్ళీ ఇవాళ ఏ విధంగా అయితే ఏ రూట్లో అయితే కిద్రోను వాళ్ళు దాగి వచ్చాడో అదే ఒలీవ కొండ మీద దిగి అదే కిద్రోను వాళ్ళు గుండించి అదే గేట్లో గుండా వచ్చి ఇవాళ రెండవ రాకడలో వస్తాడు. హౌ మెనీ ఆఫ్ us ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్? ఎంతమందివి మనము తిరిగి యేసు ప్రభు వస్తాడు అనుకుంటే ఆయన విజయోత్సవ ర్యాలీలో రెండవ రాకడలో ఆయనను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నాము అని తెలుసుకోగలిగితే మట్టల ఆదివార సార్థకత మన జీవితాల్లో వస్తుంది. ఆర్ వి ప్రిపేర్డ్? మనము ఆయనను ఎదుర్కొనటానికి సిద్ధంగా. ఆయన చరిత్ర విన్నాం, ఆయన రాబోయే చరిత్ర విన్నాం. అది పూర్తిగా జరిగింది, జరగబోతుంది అని నమ్మినటువంటి ఆయన బిడ్డలమని చెప్పుకునేటువంటి క్రైస్తవులం మనం. మరి ఆ క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనం రాబోయే ఆ క్రీస్తు ప్రభుని రెండవ రాకడలో ఆయనని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ రోజు ఏమన్నాము మనం? హోసన్నా 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 అంటాం. హోసన్నా అంటే సేవ్ మీ అని అర్థం. నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని. రక్షించు ప్రభువా అంటే మరి రక్షించబడ్డామా? రక్షించబడ్డామా? ఆ రోజు రక్షించు ప్రభువా, నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పినటువంటి ప్రభువు నమ్మకమైన దేవుడు, రక్షణ కల దేవుడు. ఆయన చదువుకున్నటువంటి జకర్యా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఆయన దగ్గర రక్షణ కలవాడు. రక్షణను కలవాడు అంటే రక్షణ అనుగ్రహించువాడు అని. ఆయన దగ్గర మాత్రమే రక్షణ జరుగుతుంది. కాబట్టి ఏం చెప్పాడు జకర్యా? ఆయన నీతిమంతుడు, రక్షణ కలవాడు. ఆయన దగ్గర రక్షణ ఉంది. ఆయన దగ్గర రక్షణకి కొదవేమీ లేదు. ఈవేళ వంట గ్యాస్ కొరద ఉంది, పెట్రోల్ కొరద ఉందని చెప్పేసి కంగారు పడుతున్నాం, కానీ అలాంటి కొదవ ఏమి యేసు ప్రభు రక్షణలో లేదు. ఎంతమంది వచ్చినా కూడా నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రమును త్రోసివేనని చెప్పినటువంటి. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రాబ్లము? ఇచ్చేవాడు ఉన్నాడు, ఇచ్చేవాడి దగ్గర రక్షణ పుష్కలంగా ఉంది, అందులో అనుమానం లేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఆ రక్షణకు మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఆ రక్షణకు మనము పాత్రులముగా ఉంటున్నామా? ఊరక హోసన్నా హోసన్నా అని అందరు పాడారు కదండి. నేను ఆటోలో వస్తుంటే 2 ప్రొసెషన్ చూశాను. మన క్రైస్తవ సహోదరులు మట్టలు పట్టుకొని రోడ్ల మీద వెళ్తే చాలా సంతోషం అనిపించింది. నేను ఎవరో వాళ్ళకి తెలియదు, అయినా ఆటోలో కూర్చొని తెలియకుండా నేను నమస్కారం పెట్టే వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టిన తర్వాత అనిపించింది, అది ఎందుకు వాళ్ళు ఎవరు తెలియపోయారు నేను నమస్కారం పెట్టారని. అది మన క్రైస్తవ్యం. అది నేను అనుకోలే, తర్వాత అనిపించింది ఎందుకు నేను వాళ్ళు ఎవరు తెలియదు అయినా నేను నమస్కారం ఎందుకు పెట్టానా అనుకున్నా. అనుకోకుండానే చేతులు ఎత్తి నమస్కారం పెట్టాను. ఇవన్నీ చేస్తున్నాం, మంచిదే ప్రియులారా, మంచివి చేస్తున్నాం. బట్ క్వాలిఫై అవుతున్నామా? చదవగానే కాదుగా, పరీక్ష పాస్ అవ్వాలిగా, క్వాలిఫై అవ్వాలి కదా, ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంకు రావాలిగా. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ దాట్? మన క్రైస్తవం ఎంతవరకు ఉన్నది? ఊరక మట్లాదివారం అని రేపు పొద్దున 7 మాటల గురించి చెప్పుకుంటారు ఇంకో 5 రోజుల్లో. ఆ తర్వాతనేమో తెల్లవారుజాము లేచి సమాధుల దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టుకొని ప్రభు వచ్చాడు లేచాడని సంకలు కొట్టుకుంటూ వస్తాం. దిస్ ఆల్ రైట్, నన్ను తప్పు పట్టడం లేదు, తప్పని నేను చెప్పడం లేదు. కానీ దాంట్లో సార్థకత ఎంత? హౌ మచ్ ఈజ్ దట్? దాంట్లో సార్థకత ఎంత?
దాని గురించి మనం ఒకసారి ఆలోచన. ఈయన అప్పుడు ఏమనుకున్నారంటే, ఇందాక చరిత్ర చెప్పాను, జకర్యా రాసినప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే, బబులోనికి తీసుకెళ్ళబడ్డారు ఇశ్రాయేలీలు, 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 70 సంవత్సరాల కోరేష్ అనేటువంటి రాజు వచ్చాడు. ఆ కోరేష్ అనేటువంటి రాజు వచ్చాడు. అప్పటికే ప్రజలందరూ కూడా అన్ని రకాల వాళ్ళని జయించి అందరిని తీసుకొచ్చి ఇక్కడ బందీలుగా ఉంచటం, వాళ్ళని ఖైదీలుగా ఉంచడం చేస్తే ఇదంతా న్యూసెన్స్ ఎందుకు ఉందని, అబ్బాయిలు ఎవడ దేశానికి వాడు వెళ్ళిపోండి, ఎవడ దేవుడిని వాడు వాళ్ళు మీరు కొలుచుకోండి, ఇక్కడ ఏం అక్కర్లేదని చెప్పేసి కేవలం ఇశ్రాయేలు జనాంగాలను ఒక్కడనే కాదు విడిచిపెట్టింది. కోరేషు ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళందరూ ఎవరి దేశానికి వెళ్ళిపోండి, మత సామరస్యం కోరేష్ చెప్పాడు. అందుకనే ఆ కోరేష్ని ఆమోస్ ప్రవక్త ఏం చెప్పాడు, నా ప్రజలు అంటే నా సేవకుడు అని చెప్పాడు. కోరేష్ క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, అయినా కూడా అతని పేరుతో సహా పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ప్రవక్తలు చెప్తారు అతను పుట్టక ముందే ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెప్తాడు. దేవుని కార్యం ఆ విధంగా నెరవేరిపోతే వాళ్ళందరూ ఏమంటే వస్తారు, వచ్చిన తర్వాత నెహెమ్యా వాళ్ళందరూ వస్తారు, గోడలు కడతారు, యెరూషలేము చుట్టూ పడిపోయిన గోడలు నిర్మించుకుంటారు, యెరూషలేము దేవాలయం కట్టించారు. కానీ అప్పటికి కూడా పూర్వ వైభవం రాలేదు. వాళ్ళకు ఒక రాజు అంటూ లేడు. ఆ రాజు అంటూ లేడైతే అప్పటికి కూడాను వచ్చేసి ఇశ్రాయేలు జనాంగం అంతా యెరూషలేముకి వచ్చినప్పటికి కూడా వాళ్ళకి రాజు లేడు, వాళ్ళ రాజ్యం లేదు. ఇంకా అదే పర్షియన్లు, మాదీయ పర్షియన్లు వాళ్ళ పరిపాలనలోనే, వాళ్ళ గవర్నర్ పరిపాలనలోనే ఉన్నారు. అప్పుడు అందరూ ఏమనుకున్నాడు, మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుందేమో, మనకి ఒక రాజు వస్తాడు, ఈ బంధకాల నుంచి విడిపించేటువంటి మెస్సియా వస్తాడు, ఓ మెస్సియా వస్తాడు అనేటువంటి ఆశతో ఎదురు చూసేటువంటి నేపథ్యంలో ఇది జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నాడంటే, యేసుప్రభు వచ్చాడు, ఈయనే మెస్సియా అంటున్నాడు, కాబట్టి మనకు ఒక రాజు వస్తాడు, ఈయనే రాజు, మనం స్వతంత్రం అయిపోతాము, ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినట్టు వాళ్ళకు కూడా స్వతంత్రం వస్తుంది అనేటువంటి ఊహలలో ఉన్నారు, తలంపులలో ఉన్నారు, ఆశలో ఉన్నారు. దే వాంటెడ్. మనకు కూడా ఈ అప్పుడు రోమీయులు వీళ్ళని బంధకాల్లో పెట్టి పరిపాలిస్తున్నారు. ఈ హేరోదు రాజు అనేవాడు రోమా ప్రభుత్వం యొక్క అధికారే కానీ స్వతంత్రుడు కాదు. మళ్ళీ హేరోదు రాజు తర్వాత పొంతు పిలాతు అనేటువంటి గవర్నరు ఆయన కనుసన్నల్లోనే ఈ రాజులు పరిపాలించాలి. అంటే వీళ్ళకి పూర్తి ఇండిపెండెన్స్ లేదు చారిత్రకంగా. కానీ మనకు ఒక రాజు వస్తాడు, ఈ రోమీలందరినీ తరిమేస్తాడు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఈ మెస్సయ్య అన్నారు యేసు ప్రభు, ఈయనే మనకి ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి రాజు అనేటువంటి ఉద్దేశంలో ఆ రోజు వీళ్ళందరినీ హోసన్నా హోసన్నా, యూదుల రాజా, ఏసన్నా ఏసన్నా అని ఆయన. ఇది ఈ నేపథ్యంలో జరిగినటువంటి మట్టల ఆదివార విజయోత్సవం. కానీ జరిగింది ఏమిటంటే, అయ్యగారు టైం అయినప్పుడు గుర్తు చేయండి, ఒకవేళ టైం ఎక్కితే డౌన్. ఈ నేపథ్యంలో జరిగింది ఏమిటంటే, వాళ్ళు ఊహించింది ఒకటి, యెరూషలేము జనాంగం ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. ఆయన వచ్చి రాజ్యం వెళ్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా అదే పొరపాటు చేసి ఈయన రాజు అనుకొని వెంటబడ్డాడు. కానీ ఈయన ఆ రాజు కాదు, ఈయనది ఆ రాజ్యం కాదు, ఈయనది పరలోక రాజ్యం, పవిత్రమైనటువంటి రాజ్యం, మానవులను రక్షించటానికి వచ్చినటువంటి రాజ్యం, ప్రభు రాజ్యం. అక్కడ వ్యవహారం దెబ్బతిన్నది. వాళ్ళు ఊహించి జయధ్వానాలు చేసి తీసుకొచ్చింది ఒకటే, ఆయన చేసింది మరొకటి. అందుకనే ఇందాక నేను చెప్పాను 5 రోజుల్లో ఎందుకు ప్రజలు మారారు అని.
ఎందుకు 5 రోజుల్లోనే జయము జయము హోసన్నా హోసన్నా అని చెప్పినటువంటి అదే యూదులు ఎందుకు మారారంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు అన్నీ కూడా తలక్రిందులైనవి. ఆయన రాజ్యాన్ని ఏర్పరచడానికి, మనం అనుకున్నటువంటి రాచరికపు రాజ్యాన్ని ఏర్పరచడానికి రాలేదు. ఆయన దైవిక రాజ్యాన్ని, ప్రేమమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ఈరోజు మట్టలాదివారం వచ్చాడు. అదే దేవుడు ఈవేళ, ప్రియులారా జాగ్రత్తగా గమనించ, అదే దేవుడు ఈవేళ ఆ రోజు గోల్డెన్ గేట్లో నుంచి యెరూషలేము ప్రవేశం గాడిద మీద చేసినటువంటి యేసు ప్రభు ఈ గుమ్మం ద్వారా కూడా మన దగ్గరికి కూడా వస్తున్నాడు. గ్రేట్ కమిషన్ చర్చ్ మెంబర్స్ మన దగ్గరకు కూడా ఇవాడు వస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన సాత్వికుడై వస్తున్నాడు. సాత్వికుడై గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. మన మధ్య కూడా ఉన్నాడు. ఊహించుకోగలిగితే, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఊహించుకోగలిగితే యేసు ప్రభు మీ ముందు, కళ్ళ ముందు నిలబడతాడు. గాడిదకి వచ్చినటువంటి ప్రభు మీ కళ్ళకి, మీకు దృష్టిస్తాడు, చూసేటువంటి ఆ భాగ్యం ఇస్తాడు, ఆ అదృష్టం ఇస్తాడు. మనం సిద్ధంగా ఉండాలి. మనకు కనిపించటం లేదు, మనం దృష్టించలేకపోతున్నాము అనుకుంటే అది మన పొరపాటే కానీ ప్రభు పొరపాటు కాదు. ఈ మట్టలాదివారం మన యొద్దకు వినయమయమైనటువంటి ఒక రాజు విజయోత్సవంతో వస్తున్నాడు. రాజరికమైనటువంటి దర్పంతో రావడం లేదు, గుర్రాలు ఎక్కి రావడం లేదు, రథాలు ఎక్కి రావటం లేదు. చాలా గాడిద, పిల్లలు చెప్పిన దాకేసాడు, ఎలా చూపించారు గాడిదకి ఎక్కాడని. ఇందాక మీరు గమనించారు కదా, ఇలా గాడిద ఎక్కాడని అందరూ ఉంచుకొని చూపించారు. వినయమైనటువంటి రాజు వినయుడై, సాత్వికుడై, సాత్వికానికి మారు పేరైనటువంటి ఒక గాడిద పిల్లనెక్కి ఈవేళ మన వద్దకు వస్తాడు. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ హిమ్, ఫీల్ హిమ్. మీ మనోనేత్రాలను తెరిస్తే మీ ఎదుట నిలబెడతాడు ప్రభు. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము చేయవలసిందల్లా ఈ మట్లాదివారం ఆ ప్రభువుని మన జీవితాల్లోకి, మన జీవిత రాజ్యాన్ని వెళ్ళేటువంటి ఏలికగా, మన మీద పరిపాలన చేయగలిగిన రాజుగా మనము ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన ఆహ్వానించేదానికి అర్హత కలిగి ఉన్నామా? చాలామంది ఉన్నారు. ఆ రోజు అందరూ జయోత్సాహం చేసి ఉండకపోవచ్చు. వాళ్ళలాగా మనం మిగిలిపోతామా? యేసు ప్రభు వాళ్ళు వస్తే. ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే యేసు ప్రభు వస్తాడు. అదే యేసు ప్రభు మన గృహాలకు వస్తాడు. అదే యేసు ప్రభు మన చర్చిలోకి వస్తాడు. మన హృదయాల్లో ఉంటాడు, మన కుటుంబాల్లో ఉంటాడు, మన సంఘాల్లో ఉంటాడు. మనము చేయాల్సిందల్లా ఆ రాజుని హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా ఆహ్వానించగలిగి ఉండాలి. నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. రాజుల దగ్గరికి మనం వెళ్తామండి, ఏదైనా పిటిషన్ తీసుకోవాలంటే తహసీల్దార్ గారి దగ్గరకో, సెక్రటరీ గారి దగ్గరకో, మంత్రి గారి దగ్గరకో మనం వెళ్తాం. కానీ సీఎం గారు వచ్చి మన ఇంటికి వచ్చి అడగడు, ఏం కాదు ఆయన, నీకేం కావాలా, ఇల్లు కావాలా, మందులు కావాలని అడగడు. మనం వెళ్ళాలి. ఏమని వ్రాయబడి ఉంది? నీ రాజు నీ యొద్దకు. చరిత్ర ఎరుగినటువంటి ఒక రాజు. ఏ రాజు కూడా ప్రజల యొద్దకు రాలా. ప్రజలు రాజుల దగ్గరికి వెళ్ళారు. ప్రజలు రాజుల దగ్గరికి వెళ్ళారు. ఏమని రాయబడి ఉంది? నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. అంత టోటల్ రివర్సల్లో ఉంది. మత గ్రంథాలు ఎన్నన్నా చదవండి. సత్యాన్వేషణ, దేవుణ్ణి అన్వేషించటం, దేవుడు ఎక్కడున్నాడో అని చెప్పేసి తపస్సులు, యాగాలు చేయటమే కానీ మనిషి అన్వేషణ దేవుని కోసం చేసేడే కానీ దేవుడిని మనిషిని వెతుకుతూ వచ్చినటువంటిది వాడు మన దేవుడు అక్కడే.
నన్ను వెతక్కుంటూ వచ్చింది నా దేవుడు ఒక్కడే, నిన్ను వెతక్కుంటూ వచ్చింది నీ దేవుడు ఒక్కడే. ఇది క్రైస్తవ్యానికి లోకానికి ఉన్నటువంటి తేడా. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. మనిషిని వెతుక్కుంటూ, ఒరే బాబు నీకు రక్షణ ఇస్తాను అని వెతుక్కుంటూ ఒక పశువుల పాకలో పుట్టి నా కోసం నీ కోసం వచ్చినటువంటి దేవుడు ఇంకొకడు. అందుకని చాలా క్లియర్గా ఏ ఒక్క మాట కూడా తేడదు. నీ రాజు నీ యొద్దకు సాత్వికుడై భారవాహకమైన గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు. హీఈస్ కమింగ్ టుడే, హీఈస్ కమింగ్ టుడే. నీ యొద్దకు నా యొద్దకు వస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళడం లేదు. ఓన్లీ థింగ్ ఇస్, ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్? యామ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ఇట్? నేను ఆయనని ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నానా, అర్హత కలిగి ఉన్నానని ఆలోచించుకోవటానికి. రెండోటువంటి వారులారా, మట్ల ఆదివారాన్ని గురించి చేస్తూ ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. జకర్యా వ్రాసిన దాంట్లో, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. ఎఫ్రాయిములో నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. చాలు నాయన, అన్యులకు తెలియజేయును. ఎవరి అన్యులు? నువ్వు ఏర్పాటు చేసుకున్న యూదురాలివా? ఏమ్మా, నువ్వు యూదురాలివా? నా జనాంగం అని ఆయన చెప్పుకున్న యూదులు మనం కాదే, అన్యజనులు. ఏమని చెప్పాడమ్మా? మళ్ళీ చదువు. సమాధాన వార్త ఎవరి కోసం అన్నాడు? నీ రాజు సమాధాన వార్త తర్వాత ఏముంది? అన్యజనులకు తెలియజేయును. ప్రియమైనటువంటి వారల, సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయిస్తాడు. అంటే ఎవరి కోసం వస్తున్నాడు? అన్యజనుడు అయినటువంటి నిర్మల్ కుమార్ ప్రసాద్ కోసం వస్తున్నాడు. ఎప్పుడున్నాడు అన్యజనుడు? అసలు ఈ జకర్యా వ్రాసినప్పుడు యెహోవా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు లేడు. యెహోవా దేవుడు యూదులకు దేవుడు, ఇంకా మరి ఏ మతస్థులకు కూడా దేవుడు కాదు. మిగతా వాళ్ళందరూ అన్యులే, మనం కూడా అన్యులమే. మనకు రక్షణ ఎప్పుడు వచ్చింది? అయ్యా, ఒక ఆమె వచ్చి నాకేదో కష్టంగా ఉంది నాయన చేయంటే ప్రభు అన్నాడు. అమ్మ, పిల్లలకి ఇచ్చేది కుక్క పిల్లలకి వేయకూడదు కదా అన్నాడు. గుర్తుందా కథ? అంటే ప్రభు ఆమె ఏమంది? అయ్యా, పళ్ళ మీద జారి పడే రొట్టె మొక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంటే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నీకు రక్షణ కలుగు చేసిందని ప్రభు చెప్పాడు. ఆ బ్రాకెట్లోనే మనందరికీ రక్షణ. మనమందరం అన్యజనులమే. ఆయన వచ్చింది యూదులకు రాజుగా వచ్చాడు, యూద జనాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. కానీ అన్యజనులకు రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు వచ్చింది. మనకు రక్షణ వస్తుంది అని ఎవరు చెప్పారు? క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలకు ముందు జకర్యా చెప్తున్నాడు. ఏమని? అన్యజనులకు తెలియజేయును. ఈ మట్లాదివారం వల్ల ఎవరికి తెలియజేస్తున్నారమ్మా? అన్యజనులకు తెలియజేసిన. అంటే మనల్ని గురించి ప్రభువు, తండ్రి అయిన దేవుడు మనల్ని గురించి క్రీస్తు ప్రభువు పుట్టక మునుపు 500 సంవత్సరాల క్రితమే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో గ్రేట్ కమిషన్ చర్చ్ అనే ఒకటి ఉంటుంది. అందులో నా బిడ్డలు ఉంటారు అని ఆయనకు తెలుసు. వాళ్ళకు తెలియజేసి, నేను చెప్పడం కాదు ప్రియులారా, మీరు చదివినటువంటి వాక్యాన్నే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. జకర్యా ప్రవక్తుడు అన్యజనులకు తెలియజేయుటకు గాడిద పిల్ల మీద వేళ వస్తున్నాడు. సో హీఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ మీ నౌ. ఆ రోజు యెరూషలేముకి వచ్చింది. మనమే నూతన యెరూషలేము,
మనమే నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేము అనేటువంటి మన కొరకు ఈవేళ గాడిద పిల్లని ఎక్కి మన గుమ్మం దగ్గర ప్రభు నిలబడి ఉంటే, హౌ ఆర్ వి రిసీవింగ్ హేమ్? ఎలాగా ఆయన్ని స్వాగతిస్తున్నాము? సో నూతన యెరూషలేములోను భాగస్తున్నటువంటి గ్రేట్ కమిషన్ సభ్యులారా, ఆ నూతన ఇశ్రాయేలు జనాంగంలో ఉండటానికి ప్రభు మనకు ఆధిక్యతనిచ్చాడు. వీఆర్ ది న్యూ ఇజ్రాయేల్. మనమే కొత్త ఇశ్రాయేల్ జనాంగం. ఆయన రక్షణ ఫోల్డ్లోకి వచ్చాం మనం. ఆయన క్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయాడు. ఇంకా యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని ఏమీ భేదం లేదు. అందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒకే దేవుడు, ఆ ఒకే దేవుడు గాడిద పిల్లెక్కి మన గుమ్మం ముందే వాళ్ళు నిలబడి ఉన్నాడు. హౌ ఆర్ వి రియాక్టింగ్? హౌ ఆర్ వి రియాక్టింగ్? ఈ గాడిద పిల్లని ఎక్కి మన దగ్గరకు వచ్చినటువంటి దేవుడు డాంకీ మంచిదే, హోసన్నా 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 మంచిదే. ఆయన యూదులకు రాజు అని ఒప్పుకుంటున్నాం, దావీదు కుమారుడని ఒప్పుకుంటున్నాం. దావీదు కుమారుడు అని ఒప్పుకుంటున్నాం అంటే ఏమిటి? దావీదుకి ఏమైనటువంటి ప్రామిస్ ఉన్నది? నీ సంతానంలో ఒకడు రాజుగా ఉండక మానడు. కాబట్టి వాళ్ళ సాత్వికుడై గాడిద పిల్ల మీద ఎక్కేటువంటి అతను దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే వాళ్ళు అందరూ అన్న మాటే, నేను కొత్తగా చెప్పే మాట కాదు. దావీదు కుమారుడా స్తోత్రం అన్నారు. దావీదు కుమారుడు అంటే దావీదుకి ఇమీడియట్గా పుట్టిన, ఆ సంతంలో నుంచి ఇచ్చినట్టే వారసుల్లో నుంచి ఇచ్చినవాడు. దావీదు సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని చెప్పారు, చూశారు. ఆ ఉండక మానడు అని చెప్పినటువంటి ఈ మెస్సయ్య ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలటానికి వస్తున్నాడు. ఈయనది రాజకీయ పరమైనటువంటి రాజ్యం కాదు. వాళ్ళు ఆ రోజు చెరపట్టబడి అనంతరం విడుదల పొంది మళ్ళీ తిరిగి ఇశ్రాయేలుకు యూదా రాజ్యానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రాజు కాదు. కానీ నా కొరకు, నీ కొరకు, అన్యజనుల కొరకు, ప్రతి ఒక్క జనాంగం కొరకు కూడాను సాత్వికుడై గాడిద పిల్ల మీద వస్తున్నాడు. హౌ మెనీ ఆఫ్ us are prepared to take him? ఎంతమంది మనం ఆయనను తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం? ప్రియమైనటువంటి వారలారా, మన ఎక్స్పెక్టేషన్ ఏమిటి? ఇది చెప్పబడిన తర్వాతే మార్క్స్ వార్తలో ఒక స్త్రీని గురించి చెప్తారు. ఆ స్త్రీని గురించి పేరు ఎక్కడా బైబిల్లో చెప్పబడలేదు. కుష్ఠరోగి ఇంట్లో, సీమోను అనేటటువంటి ఒక కుష్ఠరోగి ఇంట్లోకి ఆవిడ వచ్చింది. యేసు ప్రభు వారు కూడా వెళ్ళారు. ఆ రోజుల్లో యూద ప్రవిష్టులు వీళ్ళందరూ కుష్ఠరోగులలోకి, వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళని ముట్టుకుంటారు, అలాంటివి చేసేవాళ్ళు కాదు. కానీ ప్రేమామయుడైన దేవుడు అందరినీ కూడా తనే ముట్టుకొని సంరక్షించి ఆరోగ్యవంతులను చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జక్కయ్య ఎలాంటి పర్వతగడుగా, చక్కయ్య దిగిరావయ్యా చెట్టు మీద నుంచి నీ ఇంటికి వస్తానని. అంటే ఎందుకు చెప్తానంటే, చదువుకున్న పిల్లలకి తెలుసు, ప్రోయాక్టివ్గా ఉంటాం. అంటే చేయవలసిన దానికి ముందుగానే మనం ప్రోయాక్టివ్గా, చదువుకున్న అమ్మాయిలు రెండు బాగా అర్థమవుతుంది. ప్రోయాక్టివ్ గాడ్. జక్కయ్య ఇంటికి రమ్మని పిలవల యేసు ప్రభువుని. జక్కయ్య మనసు తెలుసు. మనం అందరం ఏమంటే చదువుకుంటాం, హృదయములను పరిశోధించడి దేవుడు. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని పెద్దసేపు మైకు పట్టుకొని గంభీరంగా 4 మాటలు మీకు చెప్పచ్చు. కానీ ప్రభువు పరిశీలించేది నా హృదయాన్ని, నీ హృదయాన్ని. నేను చెప్పవచ్చు, యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నాను అని చెప్పవచ్చు. కానీ హృదయములో యామ్ ఐ డూయింగ్ ఇట్? హృదయాన్ని పరిశోధిస్తాడు. కాబట్టి మన హృదయ ప్రక్షాళన చేసుకోగలిగితే ఈవేళ మట్లాదివారం మనం యేసు ప్రభుని స్వాగతిస్తాము. దాని సార్థకత ఉంటుంది. మనం మట్లాదివారం కూర్చొని పాడినటువంటి పాటలకు
సార్థకత రావాలి అంటే నా హృదయంలో నేను యేసు ప్రభువుని నా రక్షకుడుగా ఆహ్వానించాలి. ఎస్, హీఈస్ కమింగ్, హీఈస్ ద మెస్సయ్య. ఆయన నా కోసం చేర్చుండే రక్షకుడు. నేను అడిచినటువంటి హోసన్నా 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 అంటే సేవ్ మీ, నన్ను రక్షించు అని చెప్పినటువంటి నా ఆర్తనాదం వ్యర్థం కాదు కూడా. సో వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ టుడే, దేవుడు మన ఎక్స్పెక్టేషన్. ఇందాక చెప్పాను, కుష్ఠరోగి ఇంట్లో ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి పేరేమిటో ఎవరికి తెలియదు, ఇప్పటికి చెప్పలేదు. ఆ అమ్మాయి చేసినటువంటి ఒక కార్యం మాత్రం బైబిల్ ఏముంది, తరతరాలకి ఈ అమ్మాయి పేరు, నా పేరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఉంటుందని చెప్పాడు. అందుకని ఆమె పేరు చెప్పక తప్పదు మనం. ఆమె చేసింది ఏమిటి? అలబాస్టర్ అంటే సీసా అలబాస్టర్తో తయారు చేసిన దాంట్లో అత్తర్ జటామాంసి అయినటువంటి శ్రేష్టమైనటువంటి అత్తరు తీసుకొచ్చి ప్రభువు పేరట అభిషేకిస్తుంది. అభిషేకం ఎవరికి చేస్తారమ్మా? రాజులకి చేస్తారు. వెరీ గుడ్, చిన్నదానివైన బాగా చెప్తారు. రాజులకి అభిషేకం చేస్తాడు. గాడిద పిల్ల మీద వచ్చినటువంటి ఆయన రాజు అని గుర్తించింది, అభిషేకం చేసింది. ప్రభు ఏమన్నాడు? ఈమె నా మరణానికి సాదృశ్యంగా ముందుగానే చేసింది అని అంటే, ఈ రాజు రాజ్య పరిపాలన చేయటానికి ఆ రోజు రాలేదు. ఈ రాజు చనిపోవటానికి వచ్చాడు. ఎందుకు చనిపోవటానికి వచ్చాడు? ఆయన చనిపోకపోతే నాకు రక్షణ లేదు, ఆయన చనిపోకపోతే నాకు రక్షణ లేదు. అందుకోసం ఆయన చనిపోవాలి. ఆయనను ఎదుర్కొనటానికి వెళ్ళి తెలుసుకున్నటువంటి మరి ఆడపిల్ల, చిన్నపిల్ల, పెద్ద ఆవిడ తెలియదు, కానీ ఆ గ్రంథంలో రాయలేదు. కానీ ఆయనకి అభిషేకం ఎందుకు చేసింది? రాజు అని తెలిసింది, ఆయన మరణిస్తాడు అని తెలిసింది. ఈ రాజులకు రాజు ఇంకా 5 రోజుల్లో మరణించవలసి ఉంది. ఎందుకు మరణించాలంటే నాకు రక్షణనే ఏర్పాటు చేయడానికి. సో ఆవిడ ఏమీ మిగిల్చుకోవాలి. అత్తరు బయట కుంకు రాసుకొని, జడలకి చివరి రాసుకొని మన చర్చికి బయలుదేరుతాం. అలా ఉంచుకోవాలి. ఆవిడ మొత్తం ప్రభువుకే సమర్పించింది. ఆమె దగ్గర ఉన్నటువంటి సమస్తం అన్నీ అమ్మేసి కొనుక్కొని తీసుకొచ్చి ప్రభువుకి సమస్తము అర్పించింది. లూథర్ మిషన్లో పాడతారు, నా సమస్తం అర్పింతు, ఆల్ ఐ సరెండర్ టు యూ. నీకు నేను నా సమస్తం ఇస్తాను. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికిత్తు నా సమస్తము. ఆర్ వి డూయింగ్ దట్? ఆ స్త్రీ ఇచ్చినటువంటి సమస్తాన్ని ఇవ్వగలుగుతుందా? 2 కాసులు ఉన్నటువంటి స్త్రీని ఏమన్నాడు? వీళ్ళందరూ వాళ్ళకి కలిగిన ఉన్నటువంటి అన్నిట్లో నుంచి ఇచ్చారు. 2 కాసులు వేసినటువంటి ఆ స్త్రీ మాత్రం తనకున్నది మొత్తము వేసింది అన్నాడు. అంటే మనకంటే లెక్కలు బాగా ప్రభువుకు బాగా తెలుసు, పర్సంటేజ్లు. 2 ఉన్నాయి, 2 వేసేస్తే ఎంత పర్సంటేజ్? 100% ఇట్టేసినట్టే. కాబట్టి పర్సంటేజ్లు ప్రభువుకు బాగా తెలుసు మనకంటే. సో నా సమస్తము ప్రభు రాకడని గుర్తించి ఆయన యెరూషలేములోకి ఎందుకు వచ్చాడో ప్రేరేపించబడి, ఆయన నా రక్షణ కోసం రేపు చనిపోతాడు, ఆయనకు చనిపోతాడు కాబట్టి ఆయన సమాధి చేయాలి కాబట్టి నేను ముందుగానే ఆయనను అభిషేకిస్తానని చెప్పేసి ఆ స్త్రీ తనకున్నటువంటి మొత్తాన్ని కూడా సమర్పించి అలబాస్టర్తో ఆయన తల మీద పోసి ఆయనని మన రక్షణ కొరకు, ఆమె యొక్క రక్షణ కోసం కాదు సుమా, మన అందరి రక్షణకు కూడా ఆమె నమ్మి సిద్ధపరిచింది. ఆ విశ్వాసం ఉందా మనలో? అలబాస్టర్ జ్వార్తో తెచ్చినటువంటి అత్త జటామాంసి ఇచ్చినటువంటి ఆ స్త్రీ విశ్వాసం కావాలి. మన రక్షణకు మనల్ని ప్రిపేర్ చేసిందే ప్రభువుని. అలాగా మన రక్షణకు మనం ప్రిపేర్ చేసుకోగలిగి ఉండాలి.
రోజులు గడుస్తూనే ఉంటాయి, ఇలా చెప్పుకుంటానే ఉంటాం. ఇంకా 5 రోజుల్లో మళ్ళీ కాసేపు దుఃఖంగా ఉంటారు. నల్ల చీరలు కట్టుకొని, నల్ల జాకెట్లు వేసుకొని, నల్ల చొక్కాలు వేసుకొని వస్తారు. అయ్యగారు ఇవాళ గ్రీన్ చొక్కా వేసిరామన్నాడు, కానీ నాకు దురదృష్టవశాత్తు గ్రీన్ చొక్కాలు లేవు, అందుకని తెల్ల చొక్కానే వేసుకొని వచ్చాను. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, బాగానే ఉంటాయి. ప్రియులరా, ఆ స్త్రీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో ఈవేళ నీ ప్రిపరేషన్, నా ప్రిపరేషన్ ఉంటేనే మట్టలాదివారం సార్థకత. మట్టలాదివారం మనకు ఒక మెసేజ్ని ఇస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ